పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మొక్కలు పోయాయి, డబ్బులు పోయాయి. మొక్కల విలాపం అంతా డీడీ నిర్వాకం. తమ బాధ్యతగా ప్లాంట్ చేసిన విఎంఆర్డీఏ 4 కిలోమీటర్ల రోడ్డు పచ్చగా చేసి జీవీఎంసీకి అప్పగించిన విఎంఆర్డీఏ అప్పగించిన తర్వాత మొత్తం నాశనం. మహావిశాఖ నగరపాలక సంస్థకు పర్యావరణం అంటే అస్సలు పడదు. అందులోనూ మొక్కలు పచ్చగా ఉంటే జీవీఎంసీలోని కొంతమంది అధికారులు అస్సలు చూడలేరట. అవి ఎప్పుడు ఎండిపోయి కుళ్ళిపోతాయా అని ఎదురు చూస్తూ ఉంటారట. ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. మొన్న రాసిన మొక్కలేవి లెక్కలేవి కథనంలో భాగంగా రెండో కథనాన్ని ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. ఈ కథనంలో కులంకుషంగా చర్చించుకోవాల్సింది అక్కడి డీడీ నిర్వాహకం. ఆమె దయ వల్ల దాదాపు 35 లక్షల విలువైన మొక్కలు ఎండిపోయి చచ్చిపోయాయి. దాదాపు 2 సంవత్సరాల పాటు విఎంఆర్డీఏ ఎంతో కష్టపడి చేసిన ఆ మొక్కలు ప్రస్తుతం మొత్తం నాశనం అయిపోయాయి. లా కాలేజ్ దగ్గర ప్రాంతాన 4 కిలోమీటర్ల పరిధిలో రహదారి వైపు వేసిన ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు ఎండిపోయి కనిపిస్తున్నాయి. దాదాపు 35 లక్షల రూపాయల విలువైన వర్క్ అది. ఆ వర్క్ను ఎంతో చక్కగా విఎంఆర్డీఏ చేసి చూపించడం గమనార్హం. ఇక తమ బాధ్యతగా 2 సంవత్సరాలు పనిచేసి ఆ మొక్కల నిర్వహణకు జీవీఎంసీకి ఖచ్చితంగా అప్పగించాల్సిన సమయం వచ్చింది. దీంతో విఎంఆర్డీఏ 16 నెలల క్రితం మార్చిలో ఈ మొత్తం మొక్కల్ని జీవీఎంసీకి అప్పగించింది. ఆ మొక్కలకు నిర్వహణ అనేది పూర్తిగా లేదు. మొక్కలకు నీరు చాలా ముఖ్యమైంది. ఆ నీరు పోయడానికి కూడా జీవీఎంసీ అధికారులకు సిబ్బందికి ఖాళీ లేదు. దీంతో 35 లక్షల విలువైన మొక్కలు ఎండిపోయి ఆ దారంతా కూడా మట్టే కనిపిస్తుంది. లా కళాశాల రోడ్డు విఎంఆర్డీఏ తీసుకుంటున్నప్పుడు 4.2 కిలోమీటర్ల రోడ్డుకి 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మొక్కలు చిన్న దశలో ఉన్నప్పటి నుంచి వాటిని బాగా నీరు ఇతర సదుపాయాలు పోసి పెంచారు. పూర్తి స్థాయిలో మొక్కలు పెద్దవయ్యాక జీవీఎంసీకి అప్పగించారు. మాస్టర్ ప్లాన్ రోడ్లలో మొక్కల్ని డెవలప్ చేసి ఆ మొక్కల నాటి నుంచి 2 సంవత్సరాల పాటు అన్ని మొక్కలు బాగున్నాయనిపించుకున్న తర్వాత విఎంఆర్డీఏ నిర్వహణకు జీవీఎంసీకి అప్పగించాల్సి ఉంటుంది. ఇక్కడ విఎంఆర్డీఏ జీవీఎంసీకి ఇలాగే అప్పగించడం, జీవీఎంసీ కమిషనర్కి ఫైల్ రన్ చేయడం, మొక్కలు అప్పగించడం అనేది సంతకాలు చేయడం జరిగిపోయాయి. ఇంతవరకు అంత బాగానే ఉన్నా మొన్న మార్చి నుండి నీరు పోయని కారణంగా మొక్కలు మొత్తం చనిపోయాయి. హైవేలోని లా కాలేజీ రోడ్ ఆ 4.2 కిలోమీటర్లు వెళితే అక్కడ మొత్తం కూడా ఆ మొక్కలు ఎండిపోయిన విధానం చూస్తున్న వారికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. విఎంఆర్డీఏ 35 లక్షల రూపాయలతో 2 నెలల పాటు చేసిన అభివృద్ధి జీవీఎంసీకి అప్పగించడంతో మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది. బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోయిందని కొందరు ఆవేదన. ప్రస్తుతం లా కాలేజ్ రోడ్డు ఆ 4 కిలోమీటర్లు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఒకప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ రోడ్లోని అన్ని మొక్కలు నీరు లేక పూర్తిగా చనిపోయాయి. ఒకసారి సంబంధిత అధికారులు ఈ రోడ్లో వెళ్లి పరిశీలించాలి. వీటిని చూడాల్సిన బాధ్యత గల వ్యవస్థ, అధికారులు వాటర్ సప్లై చేయబోని కారణంగా పూర్తిగా చనిపోయి ఎండిపోయి కనిపిస్తున్నాయి మొక్కలు. 4.2 కిలోమీటర్లు మొత్తం అమౌంట్ 35 లక్షల విలువైన మొక్కలు. దీనికి సమాధానం ఎవరిస్తారు? ఆ వృధాకి కారణం ఎవరు? ఈ రోడ్డు డెవలప్ చేసి విఎంఆర్డీఏ ఎఫ్ఆర్ఓ శిరీష జీవీఎంసీకి 26/3/2026 అప్పగించారు. ఇక అప్పటి నుంచి మొన్న ఫిబ్రవరి దాకా వర్షాకాలం, చలికాలం కావడంతో మొక్కలు ఎలాగలా బతికేశాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా కనీసం నీరు కూడా పోయలేని పరిస్థితిలో జీవీఎంసీ ఉందంటే ఈ నిర్వహణ నిర్లక్ష్యానికి కారణం ఎవరు? ఈ నిర్వహణ నిర్లక్ష్యానికి కారణం ఒకరి పేరు మాత్రమే జీవీఎంసీలో వినిపిస్తుంది. ఆమె పేరే అగ్రికల్చర్ ఆఫీసర్, జీవీఎంసీ హార్టికల్చర్ ఇన్ఛార్జ్ డీడీ జయవాసుకి. ఆమె మాత్రమే ఈ మొత్తానికి కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే 2 నెలల క్రితం అప్పచెప్పిన మొక్కల్ని 2 నెలల పాటు చక్కగా చూసుకుంటే, అది కూడా ఈ వేసవి కాబట్టి నీరు మాత్రం చక్కగా పోస్తే సరిపోయేది. కానీ దానికి కూడా ఆమె తీరిక లేదట. ఆ అధికారిని వాటిని పట్టించుకోక ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. 35 లక్షలంటే దాదాపు ప్రభుత్వానికి చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పాలి. ఆ అమౌంట్ ఎవరిస్తారు?
మొత్తం మీద జీవీఎంసీ ఉన్నతాధికారుల దృష్టిలోకి తీసుకురావాలి. ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలాంటి నిర్లక్ష్యాలకు కారణాలు ఏవైనా కావచ్చు. అంతర్లీనంగా అవినీతి కూడా ఉండొచ్చు. దీనిపైన ఖచ్చితంగా ఒక రకమైన ఎంక్వైరీ మాత్రం నడవాలనేది అక్షర శిల్పం కోరుకుంటుంది. ఇక VMRDA ఇన్ఛార్జ్ DFO విరమణ కూడా ఉంది. జీవీఎంసీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి ఫైల్ రన్ చేసి అప్పగించామని VMRDA DFO శిరీష వివరించారు. అలా అప్పగించాక మెయింటెనెన్స్ వారే చేయాలని, తాము అప్పగించాక ఈ మధ్యకాలంలో తాము పరిశీలించి మొక్కలు చనిపోతున్నాయని జీవీఎంసీ DDHకి స్వయంగా 2 నెలల క్రితం చెప్పానని అన్నారు. VMRDA కమిషనర్ విజిట్ చేసి మొక్కల నిర్వహణ బాధ్యతలు చెప్పానన్నారు. ఈ విషయంపై ఆమె ఓకే అన్నారని, ఆ తర్వాత ఇలా ఎండిపోయి కనిపించాయని ఆమె సమాచారం కోరిన మేరకు ఇచ్చారు. అంటే ఇక్కడ VMRDA చేయాల్సిన పని పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోయింది. జీవీఎంసీలో అధికారులు కూడా ఎవరికి వారు తమ స్థాయిలో వారు చేయాల్సిన పనులు చేశారు. అంటే ఇక్కడ ఎటొచ్చి ఈ 2 నెలలు అంటే మొన్న మార్చి నుంచి ఇప్పటిదాకా నిర్వహణ లేకపోవడంతో మొక్కలు ఎండిపోయాయి అనేది నిర్విధాంసాంశం. దీనికి కారణం మాత్రం ఆ DD అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత కథనంలో మొత్తం మీద మొక్కల లెక్కల ద్వారా జీవీఎంసీ VMRDA ఎంత నష్టపోయిందనే కారణం ఎవరు అనేది తెలుసుకుందాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.